నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు నేను వచ్చేసిన మీకోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన చలో వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి టీడీపీ పరువు తీసిన పీకే ఇక గప్పాలు కొట్టకు బాబు ఊరికే భూమిలో దాచింది అవ్వ డబ్బులు పోలీసులు వచ్చి దొరకబట్టిండ్రు 2 లక్షలు పోచంపల్లిలో నకిలీ పట్టు చీరలు సీజ్ చేసిండ్రు విజిలెన్స్ అధికారులు ముద్దులతో ఆటలు పోయిస్తున్నాయి సిగ్గులు బిచ్చగత్తి అవతారం ఎత్తిన రవలి అమ్మా తల్లే దానం చేయడమ్మా చేతిల 10,000 20,000 ఉంటే అమ్మలక్కలు ఏం చేస్తారు ఏ పోపు డబ్బాలనో ఏ పచ్చడి జాడీలనో దాస్తారు అంతకంటే ఎక్కువ తక్కువ ఉంటే ఎవరికన్నా మిత్తి కన్నా ఇస్తారు లేకుంటే సీదా తీసుకుపోయి బ్యాంకులు వేసుకొని దాచుకుంటారు అంతకు టైం లేకుంటే ఎవరికన్నా తెలిసిన వాళ్ళకు ఇచ్చిపోతారు కదా కానీ ఈ అవ్వ ఎవ్వరి మీద నమ్మకం లేక ఏం చేసింది అంటే ఇంట్లో పైసలు పెట్టి ఊరికి పోతే ఎవరన్నా ఎత్తుకపోతారు లేకుంటే ఊరికి తీసుకుపోతే చుట్టాలు అప్పులు అడుగుతారు ఆ టైంకి ఇస్తారో ఇయ్యరో మళ్ళా వాళ్ళ చుట్టూ తిరుగుడు లేనిపోని పీకులాట ఏంది పైసలు నేనే దాచుకుంటా అని ఖతర్నాక్ ఐడియా తోటి దాచుకున్నది కానీ అవ్వ మళ్ళీ వచ్చేసరికి పైసలు లేవట అట్లని ఎవరన్నా దొంగతనం చేసిండ్రా అంటే ఎవ్వరు చేయలేదట మరి పైసలు పోయినాయి అంటున్నారు దొంగతనం జరగలేదు అంటున్నారు ఇంతకు అవ్వ ఏం చేసి పరేషాన్ అయ్యింది అంటే చెప్తది ఇనుండ్రి ఈ తడవ కూడా మట్లనే దాపెట్టుకున్నా అవ్వా అవ్వ ఇన్నారులా గుంత తీసి డబ్బల పెట్టి దాంట్లో దాచిపోయిందట మళ్ళొచ్చేసరికి అంత ఆగమాగం పరేషాన్ ఉండేసరికి సీదా పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళు వచ్చి దేవులాడితే ఏమైందో చెప్పవ్వా బయటికి వెళ్ళింది కానీ బండ బయటికి వెళ్ళలేదు బండ అంత ముందే బయట బారేసారు కానీ ఆ బండ పక్కకే ఉన్నది కానీ డబ్బా మీద అయితే లేదు అమ్మయ్యా అదృష్టం మంచిగా ఉన్నది పాట అవ్వా అయినా గీ భూమిలో దాచిపెట్టుడేందవ్వా పైసలు ఇదేమన్నా వెనకటి కాలం అనుకున్నావా పుసుక్కున చెదలు పడితే ఏమవ్వు ఏదో అదృష్టం మంచిగుండి నీ 2 లక్షలు నీ చేతుల పడ్డాయి కానీ అవ్వ చాలా గ్రేట్ పోన్రి ఈ రోజుల్లో కూడా పాతకాలం లెక్క పైసలు భూమిలో దాచిపెట్టి మరి పోలీసులను తీసుకొచ్చి తన పైసలు తాను దొరకబట్టుకున్నదంటే అవ్వంత అదృష్టవంతురాలు ఎవ్వరు లేరు మైబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండ ఈ అవ్వది పేరు రంగమ్మనట కానీ మీరైతే ఈసొంటి ఉపాయం చేసి తిప్పల పడకుండ్రి సరేనా గవర్నర్ మేడం మెచ్చిన రాష్ట్రపతి మేడంకు నచ్చిన మగువలెందరి మనసులో దోచుకున్న పోచంపల్లి పట్టు చీరలు ఇప్పుడు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి వెళ్ళండి నచ్చిన చీరను కొనుక్కోండి ఆగో తక్కువ పోచంపల్లి పట్టు చీరకు తక్కువ ధర ఏంది అనుకుంటున్నారా నిజమే కావాలంటే చలో పోచంపల్లి పట్టుకుంటే పోచంపల్లి పట్టు చీర 8-10 వేల రూపాయల విలువ చేసే పోచంపల్లి చీర ఇప్పుడు కేవలం 2,500 మాత్రమే ఇదేం ఆఫరు అంత తక్కువ ధరకు చీరెట్లొస్తది అంటే ఇగో గీ సారు చెప్తాడు వినుండ్రి ఇది చేనేత మీద నేసిన చీర కాదు దట్టు పోచంపల్లి నేసిన చీర కూడా కాదు అది మ్యాటరు సేమ్ పోచంపల్లి ఇక్కత్ సిల్క్ చీర లెక్కనే ఉన్నదంట డిజైన్ కూడా సేమ్ టు సేమ్ చూసినా ఎవ్వరు గుర్తుపట్టరన్నట్టు అలాంటి చీరలను బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి పోచంపల్లిలో 2,500కి అమ్ముతున్నారట మామూలుగానైతే నిజమైన పోచంపల్లి ఇక్కత్ పట్టుకు 10,000 రూపాయల దానుకుంటది అలాంటిది ఈ పవర్లూమ్ మీద తయారు చేసిన చీరలను 2,250కే అమ్ముతుండేటాలకు చేనేత చీరలకు దెబ్బ పడుతున్నదట అందుకే విజిలెన్స్ అధికారులు నకిలీ చీరలను అమ్ముతున్న షాపులకు నోటీసులు ఇచ్చిండ్రు తనిఖీలలో ఆ యొక్క నకిలీ వస్త్రాలు బయటపడ్డావి వాటిని నేను సీజ్ చేశాను మరి ఏ ఒరిజినల్ చీరలు ఏవి డూప్లికేట్ చీరలు అనేది గుర్తుపట్టుడు ఎట్లా అంటే ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ యొక్క లోగోస్ ని అటాచ్ చేసి ఇన్నరు కదా ఈ లోగోలుంటే ఒరిజినల్ అన్నట్టు కానీ ఓ చీరలమ్మే అన్నలు పోచంపల్లికి దేశంలోనే ఓ బ్రాండ్ ఉన్నది అట్లాంటి బ్రాండ్ ను ఇట్లా నకిలీ చీరలమ్మి చెడగొట్టకుండ్రి నేతన్నల పొట్ట కొట్టకుండ్రి సరేనా చిన్న అరటిగెల పెద్ద అరటిగెల పెద్ద అరటిగెల చూసినాం ఆ అరటిగెలకు ఉన్న అరటి పండ్లను కూడా తిన్నాం కానీ ఎప్పుడైనా బాహుబలి అరటిగెలను చూసిండ్రా ఆ గెలకున్న పండ్లను తిన్నరా అరటిగెలకు బాహుబలి పేరు పెట్టి అరటి పండ్లను తిన్నావా అని అడుగుతున్నావు ఇంతకు ముచ్చటైంది అంటే అరటిగెల వార్తనే
అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్, నేనేడా చూడలేదు బాబోయ్, నేనేడా చూడలేదు. అరటి చెట్టు కింది నుంచి పైకి ఎంత ఎత్తు పెరిగిందో, పైనుంచి గెల కూడా కిందికి అంతే రేంజ్లో వచ్చింది. వాయమ్మో వాయమ్మో, బాహుబలి అరటిగెల అన్నాం గాని ఆ బాహుబలి అరటిగెలకే ఇది బాహుబలి అరటిగెల లెక్క కొడుతున్నది పో. మామూలుగా అరటిగెలలు 3 అంగుళాలు పెరుగుతాయి, 4 అంగుళాలు పెరుగుతాయి, అప్పుడప్పుడు 5 అంగుళాలు పెరిగితే మనం మన గరం వార్తలలో చెప్పుకున్నాం. కానీ ఈ అరటిగెల మాత్రం ఏకంగా 7 అంగుళాలకు జరంత ఎక్కువనే ఉన్నది కానీ అస్సలు తక్కువ లేదు. భద్రాచలంలా ఈ విష్ణు అన్నోళ్ళ ఇంట్లో అరటి చెట్టు ఇది. ఏడాది కింద పెడితే ఏకదంగా ఇంత ఎత్తు పెరిగి ఈ గెలకు ఇంతగానం కాయలను కాసింది. అందరిళ్ళల్లో ఇంతగానం పెద్దగా వేయని గెల మరి ఈ అన్నోళ్ళ ఇంట్లోనే ఎందుకు వేసింది అంటే, అన్న దినం గోదావరి నీళ్లు పట్టుకొచ్చి పోసి మంచిగా తోటం పెడతాడట, అందుకే ఇట్లా కాసిందని చెప్తున్నాడు. కానీ ఆఫీసర్లు మాత్రం జన్యుపరంగానే ఇట్లా కాసింది కానీ అంతకు మిక్కిలేం లేదని చెప్తున్నారు. అయితే చుట్టుపక్కోళ్ళు మాత్రం ఈ అరటి విత్తనం మాకంటే మాకు కావాలని విష్ణు అన్నోళ్ళ ఇంటికి బాట పడుతున్నారట. కానీ బాహుబలి అంటే బాహుబలి గెల పోన్రి. వార్తలు చెప్పమంటే ఎదురు మల్లుతున్నదని మా రవలిని 4 తిట్లు గట్టిగా తిట్టి ఒక రేంజ్లో అరుచుకున్నా. కాతం అప్పటి నుంచి ఆఫీస్కి వచ్చుడు లేదు, వార్త పట్టుకొచ్చుడు అంతకంటే లేదు. పోని ఇంటికన్నా వస్తుందా అనుకుంటే అది లేదు. మరి ఎక్కడ పోయిందో ఏం చేస్తున్నదో. ఒక్కసారి నోటి నిండా రవలి అని పిలిచి రేపు పేపర్లో ఆడన్నే వేయిస్తా. రవలి, ఓ రవలి, అమ్మా తల్లే దానం చేయడమ్మా, అమ్మా తల్లే 100 రూపాయలు ఉన్న దానం చేయండమ్మా, తల్లే దానం చేయడమ్మా. అన్నా అన్నా 100 రూపాయలు దానం చేయండి అన్న. 100 రూపాయలు ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా అన్న? ఆగో మా రవలి లెక్కనే కొడుతున్నది. పని చేయకుంటే అడక తింటావా అన్నందుకు నిజంగానే ఆ పని చేస్తున్నదా? అమ్మా అన్నా ఎంతో అంత దానం చేయడమ్మా. అన్న అన్న దానం చేయన్నా అన్న, అన్న 100 రూపాయలు దానం చేయన్నా. ఓ ఏందన్నా దబాయిస్తున్నావు? ఇస్తే అయ్యి లేకుంటే లేదు. ఏమో చీదరించుకుంటున్నావు. ఒక్క ఫోన్ కొట్టిననుకో పోకిరి సినిమా సీన్ మళ్ళా రిపీట్ అవుతుంది. నువ్వు ఇచ్చిన తీసుకొని పో. అమ్మా దానం అమ్మా. అన్న అన్న దానం చేయన్నా, నీ కొడుకులు బిడ్డలు చల్లగా ఉంటారన్నా. అన్నా ఇంకో 50 రూపాయలు దానం చేయన్నా. అన్న ఇగో ఇలా అన్ని యూపీఐలు ఉన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్ యూపీఐ కూడా ఉందన్న. అన్న చెయ్యన్నా, అన్న చెయ్యన్నా. ఓ రవలి, నిన్నే చేతి ఖర్చుల కంటే రోజుకో 100 రూపాయలు ఇద్దును కదా నేను. ఏంది నువ్వు చేస్తున్న పని? అబ్బా చూసిందయ్యా గయ్యాలి, కనీసం ఈ పని అన్న చేసుకొనియవా? అమ్మా దానం చేయరమ్మా. తమ్ముడు దానం చేయి తమ్ముడు, 2 రోజులైంది అన్నం తినక. అమ్మా అన్న 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 దానం అన్న, అన్న 100 రూపాయలు అన్న. అన్న థ్యాంక్స్ అన్న, బిర్యానీ తింటా. బాబు ధర్మం బాబు, బాబు డబ్బులు బాబు స్కాన్ చేస్తావా? 200 బాబు చేసినావా? థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అక్క. అమ్మా ఇవాళకి చాలు, మంచిగా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి పోతా. ఓ రవలి పిల్ల, నీకు పిచ్చిగిట్లా పట్టిందా? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతున్నదా? జల్దిగా వేషం తీసిట్టురా. ఓ పిల్ల నేను వేషం కట్టలేదు, నా ఒరిజినల్ గెటప్ ఇదే. నెత్తి మీదకి వెళ్ళి గుద్దితే పెయిన్లు అన్ని చేస్తాయి. ఏమనుకుంటున్నావు? నీ దగ్గర పని చేసే కంటే ఇదే బెటరు. నీతో సోపతి లేదు ఏం లేదు. అంటే కొలువు చేస్తలేవా ఇప్పుడు? కొలువా? ఇంకేం కొలువు? నువ్వు ఇచ్చే పైసలు ఆఫీస్ ఆటో ఖర్చులకు కూడా సరిపోవట్లేవు, షాపింగ్ లో కూడా సరిపోవట్లేవు. ఇంకేడికొస్తా నేను ఆఫీస్ కి? అచ్చా అట్లనా? నన్ను పైసలు అడగొద్దిగా చెప్తున్నా. ఏహే నువ్వు అడగకపోతే అదే చాలు. నేను అడుక్కునే దాంట్లో పావుల వంతుగా నీ జీతం. అబ్బా అడుక్కుంటే అంత వస్తాయా? ఎవరేస్తారో తమరికి? కోట్లు వస్తాయి. అన్ని పనుల కల్లా అడుక్కునే పనే మేలు తెలుసా? శ్రమకి శ్రమ ఉండదు, మనకి బాస్ ఉండడు, కూసిన కాడికే కోట్లు వస్తాయి. రోజుకు ఎన్ని పైసలు సంపాదించవచ్చో తెలుసా? ఇంకా జాతర కనుక పడ్డదనుకో ఇక చెప్పనవసరమే లేదు. అబ్బా అడుక్కుంటే అంత వస్తాయి అంటే ఈ కొలువులు ఎవరు చేస్తారు? ఇంకా అందరూ నీ లెక్కనే ఓ చిప్ప పట్టుకోరా? అరే చెప్తే వినాలే. బీహార్ లో పప్పు అనే అన్నను వాళ్ళ ఇంట్లో ఏం పని చేస్తారేవో అడుక్కు తింటావా అని అంటే ఆ అన్న కోపంతో జేబులో 2 చేతులు పెట్టుకొని సీదా బొంబే రైల్వే స్టేషన్ పోయి కూర్చున్నాడు. అక్కడ అన్నను అడుక్కు తినేటోడు అనుకోని
అందరు డబ్బులు వేసేసరికి ఒక్క రోజులో 3500 వచ్చినాయంట. అరే ఈ పని ఏదో మంచిగా ఉన్నది కదా అని చెప్పి అదే కంటిన్యూ చేసిండు. ఇక చూసుకో కోట్లు సంపాదించిండు. మస్తు ప్రాపర్టీలు కొన్నాడు. వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తుండు. మంచిగా బంగ్లాలు, కార్లు, ఫుల్ పైసలు తెలుసా? నిజమేనా? నమ్మొచ్చా? అరే నిజమే నేను చెప్పేది. ఇంకా వాళ్ళ భార్య పేరు మీద కూడా బ్యాంకుల ఖాతా తీపిచ్చి రోజుకు 3000 చిల్లర జమ చేస్తున్నాడంట. నువ్వు కూడా వార్తలు చదువుడు బంద్ చేసి ఒక చిప్ప పట్టుకొని రా, తలా ఒక ఊరు పోయి అమ్మా తల్లే దానం అమ్మా అని అడుక్కుందాము. మంచిగా ఫుల్ డబ్బులు వస్తాయి కదా. ఏ మేకప్ అంటే ఆ మేకప్, కార్లలో తిరగొచ్చు, ఫుల్ షాపింగ్ చేయొచ్చు. ఆల్రెడీ తమరి మొహానికి ఇప్పుడున్న మేకప్ మంచిగానే ఉన్నది కదా అంజలి. అందరు అట్లనే అడుక్కుంటే ఏసేటోళ్ళు ఎవరుంటారు చెప్పు? ఇప్పుడు ఏం చేయమంటావు మరి? చక్కగా ఆఫీస్కు నడు, వచ్చి వార్తలు చెప్పు. సర్లే, ఈ డ్రెస్ మార్చుకొని ఆఫీస్కి వస్తుంది. నువ్వు మంచి బట్టలు వేసుకున్నా అట్లనే ఉంటావు గానీ వచ్చేయ్, ఏం పర్లేదు. ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.